అనేక సార్లు మీకు చెబుతున్నాను, నువ్వు కన్నీళ్లు కార్చాలనుకుంటే ఆయన సన్నిధిలోనే కార్చు కన్నీళ్ళు. మనుషుల దగ్గర నువ్వు కన్నీళ్లు కారిస్తే లోకు అవుతావేమో, అపహాస్యంగా మాట్లాడతారేమో, ఈ రోజు నన్ను ఆదరించినట్టుగా వారు ఉండొచ్చేమో, కానీ రేపొద్దున వారే నీ గురించి చెడుగా మాట్లాడొచ్చేమో. బంధువుల దగ్గర నువ్వు కన్నులు కార్చినంత వరకు, నీ దగ్గర ఉన్నంత వరకు బాగానే ఉన్నట్టుగా నటిస్తారు, కానీ ఆ వెనకాల వెళ్ళి నువ్వు ఏడుస్తున్నది సంతోషపడే బంధువులు లేరంటారా? చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. నువ్వు పడిపోతే చూడాలనుకునేవారు, నువ్వు ఏడిస్తే చూడాలనుకునేవారు చాలా మంది ఉంటారు. కానీ ఏ సమయంలో అయినా పరిగెత్తుకుంటారని దేవుని సన్నిధికి. యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతుడు దానిలోనికి పరుగెత్తి ఎలా ఉంటాడు? సురక్షితంగా ఉంటాడు. యేసయ్య నామంలో నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు జవాబు ఉంది. నమ్మిన వారు దేవుని నామమును స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవర్ గాడ్ ఈస్ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్. ఏ కష్టానికి కృంగిపోవద్దు, ఏ వైఫల్యానికి కృంగిపోవద్దు.